కిరణ్ గారు కిరణ్ గారు సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. అంటే ఒక చిన్న సినిమాని ప్రొడ్యూస్ చేయడమే చాలా కష్టం. మీరు ప్రొడ్యూస్ చేశారు, ప్రమోషన్లో కూడా మ్యాక్సిమం ఎఫర్ట్ పెట్టారు, పోస్ట్ ప్రొడక్షన్లో హెల్ప్ చేశారు. అసలు కంప్లీట్ ఎఫర్ట్ అనేది క్లియర్గా కనిపించింది. దానికి వెరీ అప్రిషియబుల్ అండ్ ఇంప్రెసివ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. సార్ అండ్ చిన్న సినిమాని ప్రొడ్యూస్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు కదా ఇప్పుడు ఈవేళ రేపు. మీరు ఓటీటీ కూడా ఏదో క్రాక్ చేయగలిగారు లాస్ట్ మినిట్లో అని చెప్పి వినిపిస్తుంది. అవును సార్, ఓటీటీ 1 వీక్ బ్యాకే క్లోజ్ అయిపోయింది సార్. ఓకే. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను కదా సార్, అంటే నేను బిజినెస్ అప్పుడు ఓపెన్ చేయలేదు సార్. నేను కంటెంట్ మీద కాన్ఫిడెంట్గా ఉన్నాను అండ్ గ్రీడీగా లేను, అయిపోవాలి తొందరగా క్లోజ్ చేసేసేయాలి అనే దాంట్లో ఏం లేను. సినిమాని నమ్మాను. వెరీ చిన్న సినిమా, ఒక చిన్న పాయింట్ తీసుకొని చాలా ఇంట్రెస్టింగ్గా తీశారు. రేపు ఎవరు చూసినా కానీ అరే కొత్త వాళ్ళు ఒక మ్యాజిక్ క్రియేట్ చేశారన్న ఫీల్ అయితే ఉంటుంది అన్న నమ్మకం అయితే నాకు ఫస్ట్ నుంచి ఉండింది సార్. బట్ హ్యాపీ, ఓటీటీ అడిగారు, చూశారు, వాళ్ళకి నచ్చింది తీసుకున్నారు సార్. నైస్ నైస్. థ్యాంక్ యూ సార్. ప్రమోషన్ దెబ్బకు వాయిస్ కూడా పోయినట్టుంది. అవును సార్, కొంచెం సారీ ఫర్ దిస్. 4 days నుంచి ఏదో అలా అన్ని కంటిన్యూస్గా ఉండడంలో వాయిస్ అండి. థ్యాంక్ యూ. ఎనీవేస్ వీళ్ళందరూ రేపు సక్సెస్ అయితే అందరూ ఫేసెస్లో ముందు మీరు కనపడతారు. లేదు సార్, ఈరోజు ఇప్పటికిప్పుడు ఈవెంట్ పెట్టడానికి కూడా రీజన్ ఏంటంటే సార్, నిన్న మేము టెస్ట్ షో వేసుకున్నాం సార్. ఓన్లీ ఫర్ వీళ్ళందరికీ సినిమా వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ ఊర్ల నుంచి వచ్చేసారు ప్రీ రిలీజ్ ఈవెంట్కి అని చెప్పి. మళ్ళీ వాళ్ళు ఎవరు ఊరు వాళ్ళకి వెళ్ళిపోతున్నారు అని అంటే లేదు, వాళ్ళందరూ కలిసి ఇన్ని రోజులు వెయిట్ చేశారు కదా, ఒకరి తరపు నుంచి 30 మంది 40 మంది వచ్చేసారు ఫ్యామిలీల నుంచి ఊర్ల నుంచి. ముందు వాళ్ళందరూ ఒక పెద్ద స్క్రీన్లో వీళ్ళని చూస్తే చాలా హ్యాపీగా ఉంటుందని చెప్పి నేను టెస్ట్ షో వేసుకున్నాం. నేను ఊహించిన దానికన్నా రెస్పాన్స్ బాగా వచ్చింది సార్. బట్ అంటే యూజువల్లీ ఇలాంటి టెస్ట్ షోలు అలాంటివన్నీ ఏ ల్యాబ్లోనో ఎక్కడో తీసుకుని వేసేస్తారు. మీరు వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ స్క్రీన్స్లో వేశారు కదా, మేబీ వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఫ్యామిలీస్కి మేబీ మెమరబుల్గా ఉంటుంది. లేదు సార్, చాలా నిన్న మర్చిపోలేని రోజు సార్ మా అందరికీ. అంటే సినిమా వేయడం ఒక ఎత్తు సార్, అంటే ఖచ్చితంగా ఒక ప్రివ్యూ వేసుకున్నామంటేనే అందరం మనోళ్ళం ఉన్నామంటే ఏదో మన సినిమా మనం చూసేసుకొని బాగుందిలే అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళు ఎమోషనల్ అవడం అది వేరు. బట్ చాలా జెన్యూన్ రెస్పాన్స్ ఉంది సార్ నిన్న. అందరి గురించి పక్కన పెడితే ఐ ఫెల్ట్, నేను నిన్న థియేటర్లో కూర్చొని నేను చూస్తూ అరే వీళ్ళు కొత్త వాళ్ళు మ్యాజిక్ చేశారా, ఒక చిన్న పాయింట్ తీసుకొని ఇంత చిన్న థ్రెడ్తో ఎంగేజ్ చేస్తూ ఇంత మంచి టెక్నీషియన్స్ ఇంత మంచి ఆర్టిస్టులు నేను ముందు నుంచి ఏదైతే నమ్మానో ఈ సినిమా వన్ ఆఫ్ ద బెస్ట్ టెక్నికల్ ఫిల్మ్గా మారబోతుంది చిన్న సినిమాల్లోనే, అది నిజమైంది సార్. రేపు మీరు చూసి కూడా ఐఎమ్ షూర్, నాకు నమ్మకం ఉంది మీరందరూ వీళ్ళందరినీ అప్రిషియేట్ చేస్తారు సార్. ఒక్కరు కూడా మిస్ అవ్వరు అప్రిషియేట్ చేయడం, నేను నమ్ముతున్నాను. ఖచ్చితంగా మీకు నచ్చితేనే చేయండి, బట్ నేను నమ్ముతున్నాను ఖచ్చితంగా మీ అందరి దగ్గర నుంచి వీళ్ళందరికీ అప్రిషియేషన్ వస్తుంది. వెరీ నైస్ అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. కిరణ్ గారు సార్ అడ్వాన్స్ కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు ఈ 40-50 మందిలో మిమ్మల్ని మీరు చూసుకున్నారా? ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా చూసుకున్నాను. ఈ యూనివర్స్ ఇలానే కొనసాగిస్తారా? లేదు సార్, తప్పకుండా చేస్తాను సార్. ఇది మొదటి అడుగు అనుకోవచ్చు. వెరీ స్మాల్ బిగినింగ్, చాలా చిన్నదిగా మొదలుపెట్టాను. వీలైనంత ఖచ్చితంగా కంటిన్యూస్గా చేస్తూనే ఉంటాను సార్. కిరణ్ గారు, బేసిక్గా మీరు ఎస్ఆర్ కళ్యాణ మండపం నుంచి ఒకటి సెంటిమెంట్ ఫాలో అవుతున్నారు, లైక్ డీజే కట్. అది ఆల్మోస్ట్ ఒక 1 or 2 ఫిలిమ్స్కి మిస్ అయ్యి ఉంటారు, కానీ రెగ్యులర్గా ఏంటి అంటే ప్రమోషన్స్ సినిమాలు ఒక ఎత్తు అయితే లాస్ట్ మూమెంట్లో అది కూడా ఎలా వస్తుందా ఏంటి, ఒక ప్రెషర్ ఉంటుందా? డీజే కట్ అనేది మ్యాక్సిమం ఉంటుంది కదా. అంటే మోస్ట్లీ కొంచెం ప్రెషర్ అయితే ఉంటుంది రాజ్ బ్రో, బాగా రావాలి అని. నాకేంటంటే ఇంకా టికెట్స్ బుక్ చేసుకోవడానికి అది కైండ్ ఆఫ్ చిన్న టీజింగ్ అని నేను ఫీల్ అవుతాను. థియేటర్లో ఈ సినిమా థియేటర్లో చూడాలా ఇంట్లో చూడాలా అని కొంతమంది డౌట్ ఉంటూ ఉంటుంది. సో ఇలాంటి ఎలిమెంట్స్ ఉన్నాయి సినిమాలో, చిన్న మాసీ స్టఫ్ ఉంటుంది, చాలా ఎనర్జీ వైబ్ ఉంటుంది అనేది మేబీ అలాంటి దాంట్లో తెలుస్తుందేమో, అందుకే టికెట్లు బుక్ చేసుకుంటారు అనేది టీచ్ చేయడానికి ఎప్పుడైతే ట్రై చేస్తూ ఉంటాను. బట్ రిలీజ్ ముందు అది ఒక జోష్ ఇస్తుంది మోస్ట్లీ. ఈ సినిమా ఇప్పుడు ఈ బిట్ కూడా పొద్దున్న రిలీజ్ చేస్తే పాలకొల పాప రీమిక్స్ నుంచి మొదలుపెట్టి మంచి కట్ చేశారు డీజే కట్. థ్యాంక్ యూ సో ఆల్ ద మచ్. బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సాయి గారు, ముని గారు, మీరిద్దరు అంటే పీసీఎక్స్ లాంటి ఫిలిం స్క్రీన్స్లో మనం హాలీవుడ్ సినిమాలు చూసి ఉంటాం, ఇంగ్లీష్ సినిమాలు చూసి ఉంటాం, చాలా చాలా పెద్ద పెద్ద సినిమాలు చూసి ఉంటాం. నిన్న మీ సినిమా ఫస్ట్ సినిమా మీరు చూసుకోవడం ఎలా అనిపించింది? మీ ఫ్యామిలీస్తో అంత పెద్ద స్క్రీన్లో మీ సినిమా. అంటే బేసిక్గా సార్ నార్మల్ స్క్రీన్లో అయితే మనం చూస్తూ ఉంటాం సార్. నార్మల్గా అంటే నార్మల్ స్క్రీన్లో ఇక్కడ పీసీఎక్స్లో చూస్తున్నప్పుడు 623 640 సంథింగ్ అంటారు సీటింగు. నాకు నేను చూసుకోవడం కన్నా అంతమంది నా సినిమాని అంటే తిమ్మరాజుపల్లి టీవీని అలా స్క్రీన్ అలా చూస్తూ ఉంటే వాళ్ళు చూసిన చూపు వాళ్ళ జెన్యూనిటీ నాకు కనిపించింది కదా సార్. అక్కడ మేము సక్సెస్ కొట్టామనిపించింది. వాళ్ళ కళ్ళల్లో ఆనందం నా కళ్ళల్లో ఆనందం కన్నా అక్కడ వాళ్ళు చూసి జెన్యూన్గా వాళ్ళ ఫీడ్బ్యాక్ ఇచ్చిందని చూసి ఐఎమ్ సో హ్యాపీ సార్.
అంత పెద్ద స్క్రీన్‌లో నా పేరు చూసుకోవడం, అది ఫస్ట్ మూవీ ఒక డెబ్యూటెంట్ డైరెక్టర్‌గా, అది ఓన్లీ క్రెడిట్ గోస్ టు కిరణ్ సార్. నేను దానికి మించి నేనేం చెప్పలేను సార్. సాయి గారు మీరు మీ ఎక్స్పీరియన్స్ కూడా చెప్పండి. సార్ సినిమాలో యాక్ట్ చేస్తే చాలా అనుకున్నాను సార్, కానీ ఫస్ట్ సినిమా అక్కడ పీసీఎక్స్లో పడుతుందని నేను ఎప్పుడు కల్లో కూడా అనుకోలేదు సార్. లాస్ట్ ఇయర్ F1 సినిమా చూసాను సార్, అక్కడ చూసి మెస్మరైజ్ అయిపోయాను సార్. ఫస్ట్ సినిమా నేను F1 సార్ చూసింది, అందులో చూసి ఈ ముందు అసలు స్క్రీన్ ఇది అదిరిపోయింది అది ఇది అనుకున్నాను సార్. అంటే అది నిన్నంతా కొంచెం కలలాగే ఉండే సార్. నిన్న వీళ్ళకన్నా నేను ఎక్కువ బాధపడ్డాను సార్. ఇంతవరకు నా సినిమా నేను ఎప్పుడు అక్కడ చూసుకోలేదు. నిన్న అక్కడికి వెళ్ళి సీట్లో కూర్చోగానే ఫర్గెట్ అబౌట్ ప్రొడ్యూసర్ అన్ని పక్కన పెడితే ఎంతైనా మనం హీరోనే ఫస్ట్ కదా సార్. అరే నేను చూసుకోలేదు కదరా నన్ను ఎప్పుడు, ఏదో రోలింగ్ టైటిల్స్లో నా ఫేస్ చూసుకొని ఓకే అన్న ఫీలింగ్లోకి వచ్చాను. ఓకే, హ్యాపీ ఫర్ దెమ్. ప్రదీప్ గారు సార్ హలో ఆ, అంటే సినిమా కంటే కూడా మొన్న మీరు ఒక చిన్న ప్లే చేశారు. అవును సార్. అసలు అంటే రాజు క్యారెక్టర్ చేశారు కదా, చాలా అంటే చాలా బాగా చేశారు. చాలా Thank you ఇంప్రెస్ so ఆ much, బాడీ లాంగ్వేజ్. అంటే యూజువల్లీ సినిమాలో 20 టేకులు 30 టేకులు ఎన్నో జరుగుతూ ఉంటాయి కదా, బట్ మీ అందరూ కూడా చాలా బాగా చేశారు ఆ యాక్ట్. అయితే నాకు మీ రోల్ అయితే చాలా బాగా నచ్చింది అసలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. హోప్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. మంచి క్యారెక్టర్స్ రావాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. కిరణ్ గారు, సార్ ఇక్కడ సెన్సార్కి సంబంధించి లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయడానికి కారణం ఏం చెప్పారు సార్ సెన్సార్? లేదు సార్, అంటే మా వాళ్ళు షో ఏదో వేశారు, చిన్న కట్స్ ఏవో చెప్పారు. ఓకే, ఆ కట్స్ అవన్నీ తీసి సబ్మిట్ చేసి మళ్ళీ అది ప్రాసెస్ అయ్యేలోపు ఇప్పుడు అయింది సార్. బట్ థ్యాంక్ఫుల్లీ సెన్సార్ ఆఫీసర్స్ అందరూ సపోర్ట్ చేశారు. ఓకే, అయిపోయింది, ఇప్పుడు వచ్చేసింది సార్, ఆల్ క్లియర్. లేకపోతే నేను ప్రీమియర్స్ ముందే ఓపెన్ చేద్దామని చెప్పి వెయిట్ చేస్తూ నిన్నాను. ఒకవేళ సెన్సార్ నిన్న వచ్చింటే ప్రీమియర్స్ ఓపెన్ చేద్దామని. ఇప్పుడే వచ్చింది, ఒక హాఫ్ అన్ అవర్ బ్యాకే వచ్చింది సెన్సార్. అందుకే ప్రీమియర్స్ వేయలేకపోతున్నాము. రేపు ఇంకా మార్నింగ్ డైరెక్ట్ షో నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే. ఊరు సినిమా, ఊరు మట్టి వాసన ఉండే సినిమా అని చెప్పారు. మీ ఊరితో మీకున్న ఎమోషన్ ఏంటి సార్? మంచి ఎమోషన్ సార్. అంటే మాది చాలా చిన్నూరు, ఒక 30 గడపలు ఉంటాయేమో అంతే. చిన్నప్పటి నుంచి చాలా రిమోట్ ఏరియా ఉన్న ఒక వైబు. చాలా సందర్భాల్లో చెప్పాను, ఒకే బస్సు మార్నింగ్ 7 గంటలకి 10 గంటలకి 3 గంటలకి 5 గంటలకు ఉంటుంది ఆ బస్సు. అది చాలా మంచి, ఏదో చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళాలన్నా నడిచి వెళ్ళేవాళ్ళం, బావిలో ఈత అంతా. చాలా ప్రాపర్ ఒక రిమోట్ విలేజ్ ఎలా ఉంటుందో అలాంటి విలేజ్ సార్. మా ఊరోళ్ళందరితో మంచి అనుబంధం ఉంది, బాగా మాట్లాడుకుంటూ బాగుంటుంది సార్ ఊరు. ఇప్పుడు వెళ్ళినా సరే మంచి ఫీలింగ్ అది. ఓకే, డైరెక్టర్ గారు, సార్. సినిమా చూసిన సగటు ప్రేక్షకుడు రేపు బయటకు వచ్చేటప్పుడు ఏం తీసుకొస్తారు, ఏం మోసుకొస్తారంటే మీరు ఏం చెప్తారు? అంటే జ్ఞాపకాలతో కూడిన ఒక ఎమోషన్ తీసుకొస్తారు సార్ బయట, కన్ఫామ్గా. అంటే నాస్టాలజిక్ మూమెంట్తో పాటు మళ్ళీ ఏమి సినిమా ప్రపంచం తెలియని వాళ్ళైతే వాళ్ళు కన్ఫామ్గా జ్ఞాపకాలను, వాళ్ళ ఎమోషన్స్ని, ఏదైతే మేము పాయింట్ చెప్పాలనుకున్నదో అది బయట తీసుకొస్తారు. ఇంకొకటి టెక్నీషియన్స్ ఎవరైతే ఉంటారో సార్, అంటే మూవీ లవర్స్ టెక్నీషియన్స్ ఎవరైనా ఉంటారో, టెక్నికల్గా సౌండ్ గురించి కానీ, సౌండ్ డిజైనింగ్ గురించి కానీ, ఫోటోగ్రఫీ గురించి కానీ, మ్యూజిక్ వైజ్ కానీ బ్రిలియంట్గా మాట్లాడుకుంటారు సార్. అది కాకుండా ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ గురించి చాలా బాగా మాట్లాడుకుంటారు సార్. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. కిరణ్ గారు, తరకన్నా మనం అంటే ఎన్నిసార్లు ఎడిట్ రూమ్లో చూసినా కూడా ఫైనల్గా మనకి థియేటర్లో ఆ బొమ్మ చూసుకున్నప్పుడు అదే మనకి మ్యాక్సిమం కన్వే అవుతుంది. అంటే మీరు బీయింగ్ ఏ ఫిల్మ్ మేకర్ ఉన్నారు, హీరో ఉన్నారు, ఇంతకాలం నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు మనకు ఒక నానుడి కూడా ఉంది. బేసిక్ ఏంటంటే టీవీలో చూడాల్సిన సినిమానేమో రిలీజ్ అంటూ థియేటర్లో వేసుకుంటున్నాం, థియేటర్లో చూడాల్సిన సినిమానేమో ఓటీటీ అని టీవీలో చూసుకుంటున్నాం. సో మరి ఈ టీవీకి సంబంధించిన ఈ సినిమాని మీరు పీసెక్స్ స్క్రీన్లో అంత పెద్ద స్క్రీన్లో చూస్తున్నప్పుడు ఎలాంటి ఎక్స్పీరియన్స్ మీకు అనిపించింది, పర్సనల్ ఎక్స్పీరియన్స్? అన్న పర్సనల్లీ ఫర్గెట్ అబౌట్ అన్న, నేను ఈ సినిమాని ప్రొడ్యూస్ చేశాను, ఇవన్నీ పక్కన పెడితే నిన్న నేను ఇంతమందిలో కూర్చున్న థియేటర్లో చూస్తూ నేను మళ్ళీ మా ఊరు లైఫ్లోకి వెళ్ళిపోయాను. రేపు మీకు కూడా ఈ సినిమాని నేను ఇంత అగ్రెసివ్గా ఒకటికి 10 సార్లు ఈ సినిమాని మీ ఫ్యామిలీతో వెళ్ళండి, మీ అమ్మా నాన్నతో వెళ్ళండి, వీలైతే అవ్వ తాతతో వెళ్ళండి, నేను ఎందుకు ఇంత స్ట్రెస్ చేస్తున్నానంటే అన్నీ మర్చిపోయి కాసేపు ఆ ఓల్డ్లోకి వెళ్ళిపోయి మళ్ళీ ఆ ఊరు గుర్తు తెచ్చుకొని ఓ టీవీ లైఫ్లోకి వెళ్ళిపోయి మిమ్మల్ని అయితే 2 గంటల పాటు సిటీ లైఫ్ని మరిపేస్తుంది తరకన. మీరు కూర్చున్నంతసేపు ఆ ఊరు, వాళ్ళ క్యారెక్టర్, వాళ్ళ బిహేవియర్ చాలా కొత్తగా ఉంటుంది. అన్నిటికన్నా పక్కన పెడితేనా అథెంటిసిటీ అంటాం కదన్నా, అంటే తీసుకున్న లొకేషన్స్ కావచ్చు, లేకపోతే కాస్ట్యూమ్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి చిన్న పాయింట్ కూడా ముని చాలా బాగా కేర్ తీసుకున్నాను. మిమ్మల్ని ఓల్డ్లో నుంచి అయితే బయటకు ఒక్క సీన్లో కూడా బయటికి రారు, చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. నేను హార్ట్ఫుల్గా చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఐఎమ్ సో హ్యాపీ. నేను ఎక్కడే కానీ మామూలుగా నా సినిమాలు కానీ ఎప్పుడైనా చూస్తున్నప్పుడు బయటకు వచ్చి ఒరే ఈ సినిమా ఇలా అవుతుందా అలా అవుతుందా అని చిన్నపాటి టెన్షన్. నేను అసలు నాకు ఏ టెన్షన్ లేదన్న, బికాజ్ మ్యాజిక్ జరిగింది. ఖచ్చితంగా చూసిన వాళ్ళందరూ మంచి అటెంప్ట్ చేశారా, చాలా మంచి సినిమా తీశారా అంటారు, దాంట్లో నాకు ఏమాత్రం సందేహం లేదు.
అయితే మీరు ఒక రిక్వెస్ట్ కూడా చేశారు. ఆ ఒక్క చిన్న పాయింట్ మాత్రం దయచేసి చెప్పొద్దు స్పాయిలర్ అని చెప్పేసి. ఏంటి అంటే అంత చిన్న పాయింట్ మీద తీశారా? లేకపోతే ఏంటి అది? లేదన్న, ఈ సినిమా ఒక ఇంటర్వెల్ ముందు ఒక 30 నిమిషాలు స్టార్ట్ అవుతుంది. అక్కడ స్టార్ట్ అయిన సినిమా చాలా ఎంగేజింగ్గా వెళ్తుంది. ఐఎమ్ ప్రెటీ కాన్ఫిడెంట్. ఇంటర్వెల్ ముందు 30 మినిట్స్, క్లైమాక్స్ 30 మినిట్స్ అయితే యాజ్ ఆడియన్గా నేను ఫుల్ ఎంజాయ్ చేశాను. క్లైమాక్స్ పాయింట్ ఎవరు గెస్ కొట్టలేరు. టిల్ క్లైమాక్స్ ఒక పాయింట్ని ఎవరు గెస్ కొట్టలేరని నా ఫీలింగ్. 99% అయితే గెస్ కొట్టలేరు. అది నిన్న చూసిన వాళ్ళు ఎక్కడ బయటికి చెప్పేస్తారు అని చెప్పి రిక్వెస్ట్ చేశాను. ఎందుకంటే అది చెప్తే ఇంకా అది థ్రిల్ లేదు. ఆల్రెడీ చిన్న పాయింట్ పట్టుకొని ఎంగేజ్ చేస్తూ వెళ్తూ ఉంటాం. ఆ ట్విస్ట్ కానీ తెలిసిపోతే థ్రిల్ ఉండదు. అందుకనే అది ఎవరు బయటికి చెప్పొద్దని రిక్వెస్ట్ చేశాను. మున్రాజు గారు